ఎర్రగొల్లకే తప్పదు వచ్చినవా మరి మనతో కట్టుకొని మన గాడిగట్టుంటే మళ్ళీ కాంటుడు కలదు భగవంతుడు సాగుతున్నవారు మన గాడిని బాలగా కళ్ళ చూసిండు బాగా మన గాడిగా చేయమంటే బాలతోటి నేను బావాన్ని పిలిపించుకోకపోతే నా పేరు మళ్ళీ ఏం కాదండి బాలతో పట్టుకొని మన గాడికి రాగానే తల కింద దేవుడు కొల్ల కొబ్బరి పెట్టుకొని మన తల వేసి పడుకున్నాడు మన గంప పట్టుకొని గొర్రెల పిల్ల కొల్లకేతమ్మ మన గాడికి వచ్చింది గంపాడ పెట్టింది బాబా దూపకు తెచ్చిన లేవే ఆకలి ఎంత అవుతుంది నీకు దూప ఎంత అవుతుంది అని చెప్పి పేరు పెట్టి పిలవంగా మరి పండుకున్న దేవుడు దిగుడు లేచిండు పన్నెత్తు దేవుడు పక్క పక్క నవ్వేడు ఆ గొల్లల పిల్ల కొల్లకేతమ్మ ఎంత చల్లగా పదుడు భగవంతుడు చేత పట్టుకున్నాడే అడికెళ్ళి భగవంతుడు బాయిగాడికి బాయిగడ్డ మీద మరి మన గంప పెట్టిండు భగవంతుడు చూసిన అప్పుడు కాలు కుట్టాలి ఎడమ కాలం అండి ఇప్పుడు రాసకుండా కన్నా వాళ్ళ మెడ చుట్టమని తన మీద మాలకు 7 గంపలు ఇక 3 గంపలు తోమని జబ్బు ఇక జోలిగా పోతారు అటువంటి మురికి కవసం ఇచ్చిండు భగవంతుడు బాయిగడ్డ మీద పెట్టిండు ముడ్డి మీద డబ్బ సంచేసిండు బాయిగడ్డ మీద పెట్టిండు దేవుడే మల్లయ్య బాయి కట్టుకొని అరగంట సేపు అవుతుంది తూర్పు నుంచి కాలు పెడితే మన వడికి పడబోతుంది మన నుంచి కాలు పెడితే తూర్పుకు పడబోతుంది బాయి కాడ కూరడు సచ్చిగా బతికిందని నాకు దాకా పోయి ఎంతనన్నది బాయి కాడికి వచ్చింది బాయి కాడికి వచ్చి మరి బాయి లోపల బాయి అంటున్న పడ్డది బాయి వస్తుంది చూడంగా భగవంతుడు చూడంగా చూడు 10 ఏళ్ళ పబ్బలు పట్టింది అమ్మవారు గొల్లల పిల్ల గొల్లకేతమ్మ భగవంతుడు చూడంగానే పబ్బలు పట్టింది మరి గొల్లల పిల్ల గొల్లకేతమ్మ భగవంతుడు ఎంత వేడుకుంటున్నది శరణు మల్లేశ శరణు శ్రీశైల పర్వత మల్లేశ స్వామి మల్లేశ గంగాల మోగంగా గంగాల తానమాడే గణు మల్లేశ నువ్వు నల్లవనుకున్నావు కానీ నువ్వు నారాయణ ఓటివయ్యా మనిషి అనుకున్నా కానీ మా ఇంటికి దేవుడవయ్యా మరో కూర్చుంటే లగ్గవాడమన్నది ఆ యొక్క పిల్లగాడు మరి బాయిగడ్డ ఎక్కినట్టు మళ్ళీ అదే మురికి వచ్చాను జబ్బు ఈగల మురికి వచ్చి మంటలు చూసిన బాయిలకు నీళ్ళు దేవుడు
బాయిగడ్డలెక్కిండు బాయిగడ్డ మీద గొర్రెల పిల్ల కొల్లకేటమ్మ కళ్ళ తాగపడ్డది భగవంతుడి కళ్ళ చూసింది గొర్రెల పిల్ల ఏమంటుంది మరి మన బాయి కాడ పిల్ల మరి గొల్లల పిల్ల గొల్లకే తమ్ముడు భగవంతుడు బాయి కాడ సరి అంటున్నాడు ఇంకా సవల చక్రంత కళ్ళ చూసింది సవల చక్రం చూసి ఏమంటారు మారిపోయా వారి ఎవరు పొట్టువల్ల వారి ఆ పొట్టకుట్టు మళ్ళీ మన అక్కడికి వచ్చినప్పుడు మారిపోయి గిరుక ముస్తాం అంటే ముస్తా అని నేను అన్నా నువ్వేమన్నావురా ఈ పోరుడు కట్టున్నాడు మెచ్చుతో మెచ్చదా అన్నా మరి ఇప్పుడు పోరుడు ఒకటైరు ఎంతైనా కురప్పుడు అయితే కదా ఎంతైనా కురప్పుడు అయితే కదా ఇద్దరు ఒకటైరు ఉన్నారు మారిపోయి నిలిచింది మారిపోయి నొప్పించి మెప్పించి భగవంతుడు కొన్ని గొల్లల పెళ్ళంటే పచ్చలు కొట్టిన పందులు ఎత్తురు నిమ్మలు కొట్టి నీళ్ళ లేచి అలా నీళ్ళ కొట్టి భగవంతుడు కోరక పచ్చళ్ళు కొట్టి పందులు లేచి నీళ్ళ లేచి అలా నీళ్ళు కొట్టి చల్లగా వేసిండ్రు పెళ్ళని చెప్పి గొల్లదంత అంటుంటే వాళ్ళ కాడున్న భగవంతుడు ఏమనుకుంటున్నాడు నేను పుట్టింది దేవత పుడకల ఈ నల్లతోటి లగ్గం ఎట్లా చేసుకోవాలన్నాడు ఎక్కడ పోతే రా దేవతలు అలా అని చెప్పి దేవతలు చెప్తుంటే బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడైండు మంద మీద పుట్టిండు సహదేవుడేమో సాకరుడై మంద మీద పుట్టిండు శంకరుడేమో మంగళోడై మంద మీద పుట్టిండు మంగళోడై మైలపోలు పోయాలంటే పరశుడానికి కింద ధరణి మీద వరసడానికి సరి శాపలు లేవట భగవంతుడు అచ్చం నల్లకుండా తీసిండు మంద మీద వచ్చిండు పోతామంటే ఆనాడు వజ్రాలు ముత్యాలు చెంపులు నవరత్నాలు ఏమి లేవట ఆనాడు గోపాల శంకరుడు గొర్రె కొద్దిగా నోడిచిండట పైన పోలు వచ్చిండట మరి ఏనాడు చూసిన పోల మీద కాని పెడదామంటే పోజ కాని లేవు అడిగి లోపల చూసినావా జేరిపోతలు చూసిండు పోజల కాని చేసిండు సుక్కలు చూసిండు పోల ముద్దలు చేసిండు నా మెడలో నాగేంద్రుడిని పోల్దారని చుట్టిండు తెల్లవారు సుఖ పొన్న అడిగ గంట సుఖ వట్టి గంట గుడ్డి చేసిండు సూర్యుడు చంద్రుడు పిలిచిండు రెండు ఐదేళ్ళు కాకుండా వీర దేవతలు భగవంతుడు గొల్లల పిల్లకు గొల్లకి ఎత్తున్నారు